ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. చిత్తూరు జిల్లా సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించి గత 5 ఏళ్లుగా కూడా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ఏ సహకారము అందలేదని, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా తనకి అన్యాయం జరిగిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆదిమూలం ప్రస్తుతం ఏదైతే నామినేషన్ దాఖలకు ముందు నుంచి కూడా అంటే తన పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా కాళ్ళకి చక్రాలు కొట్టుకొని, ఆయన వయసు 72 సంవత్సరాలు, చంద్రబాబుతో సమానమైనటువంటి ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కపూట కూడా మిట్ట మధ్యాహ్నం కూడా ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని మండలాల్లో ఉండేటువంటి ప్రజానికాన్ని పలకరిస్తూ, అదేవిధంగా టీడీపీ క్యాడర్తో పాటు కూటమిలో ఉండేటువంటి జనసేన బీజేపీ నాయకులతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిస్థితులను ప్రజలకు వివరింపజేస్తూనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అభివృద్ధి పదాలు అనేది పూర్తిగా ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ప్రస్తుతం నాగలాపురం మండలంలో ఇటు కూటమికి సంబంధించినటువంటి నాయకులతో పాటు ప్రజలందరినీ మమేకం చేస్తూ ప్రచారంలో ఉన్నటువంటి ఆదిమూలం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఈ వయసులో ఎండ తేడా ఏమీ లేకుండా తిరుగుతున్నారు, చక్రాలు కట్టుకొని, వడదెబ్బ పరిస్థితులు బాగాలేవు, ఎలా ఉండబోతుంది? గంగమ్మ గుడి సాక్షిగా ఆర్టీవీ ప్రతినిధి బృందానికి, మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు, స్నేహితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు ఈ నెల 20వ తేదీ సాక్షాత్తు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యవేడుకు రావడం, ఆ ప్రసంగాన్ని కూడా మీరు విన్నారు. అద్భుతంగా మాట్లాడినాడు. ఆ సభలో కూడా వారు అన్న మాటలు, సుదీర్ఘ రాజకీయ వ్యక్తి, ఒక నీతివంతుడు, నిజాయితీపరుడు ఆదిమూలం దళిత ఎమ్మెల్యే. అతనికి అన్యాయం చేసినా కూడా పార్లమెంట్ స్థానం ఇచ్చినప్పటికి కూడా వద్దని వచ్చాడు. ఇక్కడ చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ ఇవన్నీ కూడా అరకట్టాలంటే మరలా ఆదిమూలం లాంటి ఉత్తముడు, సేవాతృప్తుడు లాంటి ప్రజాసేవ మనిషి కావాలనే ఉద్దేశంతోనే నేను అన్ని కోణాలు ఆలోచించి వారికి అభ్యర్థి ప్రకటించాను. మీరందరూ కూడా సహకరించి గెలిపించని చెప్పి ఒక మంచి భరోసా ఇచ్చినట్టు మహోన్నత వ్యక్తికి మా తరపున, మా నియోజక తరపున, ఉమ్మడి అభ్యర్థి తరపున వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మీ గురించి చెప్పి వెళ్ళడం కావచ్చు, నియోజకవర్గ పరిస్థితుల్ని వివరించి వెళ్ళిన తర్వాత చాలా జోష్ కనిపిస్తుంది. మీ ప్రచారంలో కూడా జనాభా పెరిగినట్టున్నారు, మీలో కూడా జోష్ పెరిగినట్లుంది. బాగా బలాన్ని చేకూర్చిందా చంద్రబాబు నాయుడు విజిట్? అంటే ఏదైతే వాస్తవమో, నిజమో, ధర్మమో, న్యాయమో గెలవాల. ఈరోజు ప్రపంచన ఎక్కడికి వెళ్ళినా యువకులు ఉత్సాహం వస్తున్నారు. నేను సుధీర్ రాజేశ్వరిని ఎక్కడైనా గ్రామం పోయినప్పుడు మేమే పిలుచుకోవాలి. గ్రామంలో నేను చంగారెడ్డి దగ్గర ఉన్నప్పుడు కానీ, అదే తెలుగుదేశం పార్టీలో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ, వైఎస్ఎస్పీలు ఉన్నప్పుడు కానీ, ఎన్నో గ్రామానికి వెళితే ఆడ కూర్చొని మాట్లాడే సందర్భం. ఈరోజు ఎక్కడికి పోయినా ఒక ప్రపంచం అంటూ కనబడుతున్నది. ఎక్కువ భాగం విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు మార్పు వచ్చింది. ఈ మార్పు రావడానికి కారణం ఏమంటే, గత 3-4 సంవత్సరాల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుకొని ప్రజలు ఓటేశారో అది అభివృద్ధి పథకాలు నడిపించలేదు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ మార్పు రావాలా, ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు రావాలా, వస్తేనే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇండ్లు కానీ వాళ్ళకి అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ బాట నడిపిస్తానని ఒక ఆలోచన విధానంలో పడ్డారు. కాబట్టి ఇది మార్పు వచ్చింది. ఈ మార్పు ప్రపంచం కనబడుతున్నది. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఒక మార్పు వస్తున్నది. ఇది ఒక ప్రపంచన. తప్పకుండా అందరూ గెలుస్తాం. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నన్ను గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అందుకే ఈరోజు ఈ భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మారుమూల నాగలాపురం మండలం ఒక మారుమూల గ్రామం, ఇది జంబికేశ్వరం గ్రామం. ఎలా స్పందన ఉందో చూడండి మీరు. వాస్తవం చెప్పాలంటే గ్రామానికి మారుమూలంటే అందులో మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు, ఛానల్లో ఉండరు. రైతాంగం ఇది, ప్రతి ఒక్కరు రైతు కుటుంబంలో ఉంటున్నారు. సాయంత్రం వస్తేనే గుడ్లు మేపేవాళ్ళు, ఆవులు మేపేవాళ్ళు అందరూ కూడా ఇంటికి చేరేది 6 గంటల పైన. అయినా కూడా ఎక్కడికి పోయినా నా రాక కోసం ఎదురు చూసి ఎలాగైనా ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించాలా,
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కాన్సెప్ట్ వెళ్తున్నారు. ఈ పెత్తందారు పెద్దిరెడ్డి పెత్తనం సత్యాన్ని ఉండకూడదనేటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళ వస్తుంది. నాట్ ఓన్లీ మైసెల్ఫ్, అందరిలో కూడా అది ప్రబలింది. నిన్ననే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, నిన్ననే స్క్రూట్ అయింది. మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనలతో మొట్టమొదటి సీరియల్ నెంబర్ కూడా ఆదిమూలకి పెట్టి మొట్టమొదటి సైకిల్ గుర్తు ఈవీఎం మిషన్ ఫస్ట్ గుర్తే నాకే వచ్చింది. మీకు ఈ సందర్భంగా మా నాయకులు కూడా ఫస్ట్ ఈరోజు అంటే నిన్న స్క్రూట్ అయిన తర్వాత ఈ నాగలాపురం ఇది మా సొంత ఇల్లు. మరి నాకు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను తిట్టినా పట్టినా అన్నాన్ని భావంతో వస్తారు కాబట్టి మా నాయకులంతా కూడా సమిష్టిగా ఉన్నారు. ఈరోజు ఎండైనా వానైనా కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. భగవంతుడు సంకల్పం ఇది. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఉదయం మధ్యాహ్నం రాత్రి కష్టపడుతున్నారు, అందులో మనం కూడా కష్టపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇంకొన్న టైం 10 రోజులు మాత్రమే. నేను 700 గ్రామాలు తిరిగినవాడిని, ప్రతి బూత్ తెలిసిన వాడిని, ఎక్కడ ఏ గ్రామం ఉందో ఎక్కడ బూత్ ఉందో ఏ సెగ్మెంట్ మనం పడుతుంది ఏ సెగ్మెంట్ పడుతుంది ఇక్కడి నుంచి చెప్పగలుగుతాను. ఇలాంటి సందర్భాల్లో ఎందుకు వెళ్తున్నానంటే మనం పోవాలా, మనకు జరిగిన అన్యాయం చెప్పాలా. ఒక దళితుడికి అన్యాయం చేశారు, ఒక శాసనసభ్యుడికి అవమానపరిచారు, శాసనసభ్యుడికి తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సత్యంలో ఈ దోపిడీ విధానం, దోసుకునే విధానం ఇది మాపు రూపాలు చేయాలంటే అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడే చెప్పాను మీరు వచ్చే రోడ్లు, ఆ రోడ్డు ఒకరోజు నేను పోలేకపోయినాను. ముఖ్యమంత్రికి చెప్పా, ఎన్డీఏలో తీసుకున్నటువంటి ఈ పీలేర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇవగాడు 33 కోట్ల రూపాయలతో ఈఏపీ రోడ్ తీసుకున్నారు. ఇది ఎన్డీఏలో ఈఏపీ రోడ్ అంటే అన్ని సబ్జెక్ట్ తెలిసినాడు కాబట్టి చెప్తున్నాను. ఈఏపీలో 33 కోట్లతో తీసుకున్నాను, 33 రోడ్లు 7 మండలాల్లో ప్యాకేజ్. అది చిత్తూరు జిల్లా అంతా. ఎన్డీపీలో ఇది తీసుకున్నారు. సూలూరుపేట టు బిఎన్కండి తీసుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళపైన కాంట్రాక్టు. ప్రజలు ఈరోజు టీపీ పాలలో టీపీ కూడా అడిగారు, అన్న మా రోడ్డు పరిస్థితి. నేను అన్నాను, అయ్యా శాంక్షన్ చేసుకొచ్చాం, చేయలేదు వాళ్ళు, టెండర్ అయింది, డబ్బు వస్తుందో రాదనే ఉద్దేశం నిలిపేశారు. సాక్షాత్ మంత్రి గారే ప్రారంభం చేశారు, భూమి పూజ చేశాను నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు. 7 ఎంపీ అందరూ చేశారు. 13 రోడ్లు 13 గ్రామాలు పోయి రోడ్డు సార్ ముఖ్యమంత్రి చేసి చెప్పాను. అబద్ధం చెప్పిన అవసరం లేదు. ఈరోజు ఓట్ల కోసం చెప్పి శ్యామర్చేది కాదు, పక్కింటి వాడిని నేను. 13 గ్రామాలు పోవాలి సార్. ఈ 13 గ్రామాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు, నడుము పోతున్నది, గర్భిణులు కూడా పోలేరు, బస్సు కూడా పోలేరు. ఒక సాక్షాత్ ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఏం సార్ రోడ్డు అనేసి. అంత దీనమైన పరిస్థితి. ఒకరోజు బస్సు కూడా ఒకసారి వాలిపోయింది, సింగిల్ రోడ్ అది. ఇలా జరిగింది. దాని తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ధనంజయని పిలిచి, అన్న బాధపడుతున్నాడు రోడ్డు చేయమనేసి ఇమ్మీడియట్ చూడన్నాడు. మళ్ళీ 20 కోట్లు శాంక్షన్ చేశారు. నా ఫైల్ ఉంది, ఇస్తా, అబద్ధం కాదు, ఇంత ఉంది నా దగ్గర. ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంతకాలు. కేవపల్లి చీకేపూడి రోడ్డు, ఇంకొక రోడ్డు అర్దూరు రోడ్డు ప్రాజెక్ట్స్, పాలమంగళ ప్రాజెక్టు, ఇవన్నీ పేపర్లకే పరిమితం అవుతాయి తప్ప ఎక్కడ కూడా కార్యరూపం దాల్చు చెప్పాడు అతను. మళ్ళీ 20 కోట్లు శాంక్షన్ చేశాము. డబుల్ రోడ్ పోయింది, ల్యాండింగ్ చేయాలా కాదనేసి మళ్ళీ 20 కోట్లు చేశాడు. దీనికి 20 కోట్లు చేసి టెండర్ బిల్లమన్నాడు. టెండర్ బిల్స్ ఏమవుతుంది ఆర్ఎన్బిలో, సుధాకర్ రెడ్డి ఈయన అడగండి. అదే ఏమైందంటే అది కూడా నిలిచిపోయింది. కడాన జిల్లా సంక్షేమంలో వెంకటరామరెడ్డిని అడుక్కున్నాను నేను, సార్ అవమానం సార్, ఇది ఎన్నికల్లో పోలేము, నేను ఏదైనా చేయంటే ఫ్లడ్ డ్యామేజ్ నుంచి డబ్బుల్ని 1,80,00,000 ఇచ్చిన మహారాజు కలెక్టర్ వెంకటరామరెడ్డి. ఈరోజు మన జిల్లా లేడు. 1,80,00,000 ఆ కాగితం కూడా తీసుకొచ్చిన వీళ్ళ దగ్గర ఇచ్చారు, మా నాయకుల దగ్గర ఇచ్చారు. చూడండి లాస్ట్ ఆ పిచ్చింగ్స్ అనేది చేయండి. 1,80,00,000 ఆడాడ తారు వేశారు. ఇప్పుడు వచ్చారు అరిజినోడకరం వేశారు, మెల్లపల్లి వేశారు, గ్రావులతో వేశారు. 1,80,00,000 శాంక్షన్ చేసుకొచ్చాము. ఈరోజు అడిగారు మన వాళ్ళు, తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రోడ్డు వేసుకుంటాం. అలాగనే డ్రైన్స్ కొన్ని అడిగారు, అలాగనే ఇళ్ళు జాగాలు అడిగారు కొన్ని ప్రాంతంలో. వాళ్ళు కూడా చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి గారి 1.5 సెంట్ అన్నాడు. ఇప్పుడు ఒక అరిజినోడికి వెళ్ళాం, ఎస్టీ కాలనీకి. ఎస్టీ కాలనీ అన్న మాకు ఇల్లు లేవు అని అన్నారు. 2 సెంట్లతో వరబోయి పోయినా లేదా ల్యాండ్ ఎక్కడ చేసినా కూడా ఇప్పిస్తామా, ఓపి పట్టండి. జూన్ 4 తర్వాత ప్రమాణ చేసిన తర్వాత రోడ్డు కానీ టెంపరీ. ఇప్పుడు చాలామంది విద్యార్థులు అడిగారు, అంటే రాజులగండిలో, అన్న ఇలా ఉంటుంది, అది 1 సంవత్సరం 2 సంవత్సరం పడుతుంది అన్నారు. టెంపరీ అయినా కూడా మనం వచ్చినాక చేసుకుంటాం.
మళ్ళీ రోడ్ శాంక్షన్ అని చెప్పాను. ఇవన్నీ కూడా చేయాలంటే ఆలోచిస్తేనే మళ్ళా ఖచ్చితంగా మీరు అన్ని హామీలు ఇస్తున్నారు. సమస్యలు ఉండే చోట వాళ్ళకి హామీలు ఇవ్వడము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావని కోరడము ఇవంతా బాగానే ఉంది. మేము లాస్ట్ టైం కూడా ఒక మాట అడిగా, మీకు జరిగినటువంటి అవమానాన్ని అతి తక్కువ రోజుల్లో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అవుతారు అనేసి. ఇప్పటికి ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది కుటుంబ సమస్య. ఒక నెల పట్టింది నాకు ప్రతి ఒక్కరిని కలవడానికి. ఎందుకంటే కొంచెం సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అధినాయకుడు ప్రకటించాడు, మార్చి 14వ తేదీ నన్ను అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి మనిషి, కాబోయే ముఖ్యమంత్రి కూడా. ఈ ప్రాంతానికి మరలా ఒక నీతిని తీసుకుని పెడతాము, ఇక్కడ ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని చెప్పి మార్చి 14వ తేదీ ప్రకటించాడు. తర్వాత నేను అన్నీ కూడా ఆలోచించి కేడర్ అంతా కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా ఆయన చేసినా ఇక్కడ కేడర్ అంతా కూడా కొన్ని వైఎస్సీపీ నాయకులు కూడా మా వాళ్ళకి ఎగేశారు, ఈ మధ్యలో దూరి అంటే ఎగేశారు. ఈ ప్రాబ్లంను కూడా నేను అన్నీ తెలుసు, ఇంకోని కూడా ఎగేస్తున్నారు, ఇప్పుడు కూడా ఎగేస్తున్నారు. అంటే ఈ పెద్దిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నియోజకవర్గం గెలుచుకోవాలి వైఎస్సీపీలు, ఈడు మాత్రం మనం ఓడిపోవాలి అనే ఆలోచనతో రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. చూశారు కదా నిన్న ఆ పెద్ద ఆయన రామశ్రెడ్డి నామినేషన్కి వచ్చాడు. ఎప్పుడైనా నామినేషన్కి వచ్చి ఉంటాడండి? నేను కూడా 14 కంటెస్ట్ చేసి వచ్చాడా, 19 కంటెస్ట్ చేసి వచ్చాడా? క్యాజువల్గా ఒక రోజు నారాయణ స్వామి తీసుకుని పంపించేసాము, అయిపోయింది. ఈరోజు వచ్చాడు, వచ్చి ఏం చెప్తున్నాడు అంటే మీ ద్వారా సవనికి మనం చేసుకుంటా. అదేదో విన్నాం మనం, నేను డైరెక్ట్గా వినలా. నేను విన్నా, ఎంపీగా అవకాశం ఇస్తే కూడా లేదు, ఇంకేం రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది తనకి అని మాట్లాడినట్టున్నాడు. అంటే కాదు, ఏదో ప్యాకేజ్ కూడా అన్నాడు, అది పేపర్లో చదివాను. నేను ఖండించాల్సి, ఎందుకంటే అయ్యప్ప సాక్షిగా డ్రెస్ చేసుకున్నాడు అతను. నేను మా కుమారుడు వెళ్ళాం, సార్ నన్ను ఎంపీకి పంపినాడు ముఖ్యమంత్రి, నేను వద్దన్నాను. కొన్ని పరిస్థితుల్లో మీరే చూశారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంది. 26 కోట్ల రూపాయలు బైపాస్ తీసుకొచ్చాను, అది సర్వే చేశాను, ఆర్ఎన్బిఎల్ తీసి ల్యాండ్ చేసి నిలిచిపోయింది, ఇవన్నీ చేయాలని చెప్తే ఏం చేసేది సర్వే అన్నాడు. అయ్యప్ప స్వామి సాక్షిగా మేము మా అబ్బాయి పోయాం, చెప్పండి సార్ అంటే నేను ఏదో సర్వేలు అంటాడు, ఇది అంటాడా అన్నాడు. అంటే వాస్తవం చెప్పాడు, లేదో బాగా తెలియదు. మరి నేను గడబడి తిరిగితే చంద్రబాబు నాయుడు నన్ను ఆలోచించి తీసుకున్నాడు, వారికి యాక్సెప్ట్ చేస్తుండా. ఒక మాట కమిట్మెంట్ వచ్చాను, నేను ప్యాకేజ్ అవసరం లేదు. ప్యాకేజ్ అనేటువంటిది ఏంది? ప్యాకేజ్ అంటే ఏంది? వర్క్ ప్యాకేజ్ ఏదే, లేదు ఇరిగేషన్ ప్యాకేజ్ ఏది? ప్యాకేజ్ అంటే ఏంటో అత పెద్ద ఆయన చెప్తాడే. నేను ఏమైనా పార్టీకి ద్రోహం చేశానా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 సంవత్సరాలు తిరిగాను, నీకంటే ఎక్కువ తిరిగాను నేను. వాళ్ళని గడపడ తిరగమన్నాడు, ఇచ్చాను. మరి గడపడ తిరిగినాను, మరి ఎందుకు ఇవ్వలేదు నాకు టికెట్? మీరే తిరగమన్నారు. మరి గురుమూర్తికి ఎంత చేసావు? ఇప్పుడుండే అబ్బాయి ఏ గడప తిరిగినాడు, ఏ ఊరు తెలుసు అతనికి? అడగమని అతన్ని. మరి ఎలా ఇచ్చావబ్బా నువ్వు? ఎందుకు నామినేషన్ తీసుకొస్తుండవే? ఆ స్టేజ్ పైన ఉండరే ఆ వ్యాన్లో ఎవరండి వాళ్ళు? వాళ్ళండి ఇసుకు తోలింది. నీ పక్కన ఉండారే వాళ్ళు ఇసుకు తోలింది, వాళ్ళు మట్టి తోలింది, వాళ్ళు గ్రావులు తోలింది, వాళ్ళు మొత్తం దోసుకుని పోయింది. నేను కాదు, సాక్షాత్ అయ్యప్ప స్వామిని ఉన్నాడు, చెప్పండి. నేను తెలుగుదేశానికి ప్యాకేజ్ పోతానా? గతంలో తెలుగుదేశం ఉండేటప్పుడే నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నాను, ఆర్గనైజ్ సెక్రటరీ ఉన్నాను, జడ్పీ చేశాను. సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పాడు, మన అయ్యామలో వేసాను. 2009లో నాకు టికెట్ వేయలే, యామలతకి ఇచ్చారు, సంతోషం. ఇదే తెలుగు అప్లై చేశాను, ఇదే ప్రాంతానికి. కొన్ని రాజకీయాల్లో సమయం జరుగుతుంది మంచి. అంటే దళితులంటే ముద్రపడాలని మా దళిత జాతికి ఏం చెప్తున్నా అంటే మీ ద్వారా సమయానికి షిఫ్ట్ చేయండి. ఈ ప్రాంతంలో స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా చదువుకున్న మేధావులంతా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్లతో ఉన్నారు, నాకు తెలుసు. వీళ్ళకంతా ఎందుకు చెప్తానంటే తరతరాల భవిష్యత్తు కూడా వేరే వాళ్ళు పెత్తనం సత్య కాన్సెప్ట్ ఉండకూడదని కాన్సెప్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నాకు ఎమ్మెల్యే పదవి అనుభవించాను. మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఎంపీగా ఇచ్చినప్పుడు వద్దనుకొని మనం కాన్సెప్ట్ పోతున్నాం, మనల్ని గొంతుకొచ్చారు, ప్రజలకు తెలియజేయాలి, ధర్మం న్యాయం గెలవాలి. ఇక్కడ పెత్తందరి వ్యవస్థ పోవాలి. పొంగనూరు రెడ్డి సత్యులు వచ్చి పెత్తనం చేయకూడదు, మా ప్రజలకు తెలియజేయాలా. ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకి, నాట్ ఓన్లీ ఎస్సీ బీసీ మైనార్టీలు, అన్ని వర్గాల వరకు, అన్ని కులాల వరకు తెలియాలా. పెద్దిరెడ్డి పెత్తనం ఇక్కడ ఏంటబ్బా? ఇక్కడ పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడు? చెక్ పోస్ట్ పెట్టాడే, చెక్ పోస్ట్ ఎందుకు పెడతానని అడిగినాను. ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడే టిప్పలు పోతున్నది.
మొన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను, ఏం సార్ ఇప్పుడు ఒకటి ఎప్పుడు పోతున్నాను, ఇప్పుడు కూడా పోతున్నాను అన్నాడు. ఏడీ మనిషిని అడగండి మీరు, ఏమిటండి ఏడీ మనిషి గారు, కోడ్ వచ్చింది అన్నీ నిలపాలి కదా, ఎలక్షన్ వచ్చింది నామినేషన్ నిలపాలి కదంటే, సార్ అదేందో కాంట్రాక్ట్ సార్ అన్నాడు. అరే స్టాక్ పెట్టినట్టు సుట్టుపల్లిలో స్టాక్ పెట్టినట్టు అడికొడిమేరలో ఎత్తుకొని పోతున్నాడు ఇసుక, ఎవడికి పోతుందో తెలియదు. ఏంటండి ఒక శాసనసభ్యులు తెలియకుండా మీరు చెక్ పోస్ట్ పెడతారా, ధర్మమేనా అని అడిగిన దానికి చేశారు. ఈరోజు కూడా చెప్తున్నాను, మళ్ళా కూడా రాని రామచంద్ర రెడ్డి గారు, మళ్ళా జగన్మోహన్ కూడా తీసుకుని రండి. మా ప్రజలందరికీ కూడా మా ఎంఆర్పీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మేధాలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంఆర్పీలు ఉన్నారు, మాలా మాదిలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్ట్రెంత్ మాలా మాదిలో ఉన్న కాన్స్టెన్సీ పెట్టు, మళ్ళీ ఏమన్నా 7 మండలాల్లో ఎక్కడో పుట్టిన కర్ణాటక పుట్టిన పెట్టని తీసుకొచ్చి నీ బొమ్మ మరి పెట్టి వీడిని చూసి కొట్టి ఏమంటావే, నీవేమో అర్జునుడికి పుట్టాడు, రామచంద్రుడు అర్జునుడా? నేనేం చెప్తానంటే అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పు, ఈ బాధే ఉండదు. ఒక అర్జున్ చేసుకుంటే సాంబశివరెడ్డి మరిగా చేసుకోవచ్చు, లేదా మిథునరెడ్డికి ఒక అమ్మాయిని కట్టి పెట్టేస్తే కూడా ఇక్కడ వాళ్ళ భార్యగా ఉంటుంది, ఎమ్మెల్యేగా ఉంటుంది, బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఈ బాధ లేదు. ఎందుకు ఈ తంటల వ్యవహారం? మిథునరెడ్డి భార్య ఒక అర్జునుడు పెట్టేసి బ్రహ్మాండం గెలుచుకోవచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు ఓటేస్తారు, అంతే కదా. మీకు కావాల్సిన సంపదే కదా. నేనేం తప్పు చేశాను మీరు డైరెక్ట్ రండి, ఫేస్ చేయండి. నేను ఓపెన్ చెప్తున్నాను కదా, ఓపెన్ చెప్తున్నాను, ముఖ్యమంత్రి చెప్పాను కదా, ఖండించండి. నా తప్పు ఉంటే నీ స్టేజ్ పైన ఉండారే నీ వ్యాన్లో, వాళ్ళని అడగండి అయ్యా, ఎవరే ఇక్కడ గ్రావులు దొల్లిన వాళ్ళు అడగండి. దేవుడు ఉన్నాడు, ధర్మం న్యాయం కావాలి. ఈ నియోజక ప్రజలందరూ కూడా, మా ఎంఆర్పీ సోదరులు కానీ మాలా మాదిగ సోదరులందరూ కూడా ఒకటి గుర్తించగల, భావితరాలకు కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ నియోజక ప్రజలు సెలెక్ట్ చేసుకోవాలని క్యాండిడేట్ని పక్క కన్నడ బుడ్డిని తీసుకుని వస్తే, అంటే అలాంటి వాళ్ళకి ఓటు వేస్తే ఆ ఓటు పనికి వస్తుందా పనికి రాదా ఒక్కసారి ఆలోచించుకొని మీ ద్వారా సమన్వయం మనం చేసుకుంటున్నాను. దీన్ని ఖండించాలా, పార్టీ కాదు, ఒక వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దుర్మార్గ పనికి పెత్తందారి వ్యవస్థకి పులి స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాలా, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు పక్కన పెడదాం, సత్యుడే కదా రాష్ట్రం చేశారు, కానీ చంద్రబాబు చెప్పేది ఉమ్మడి అభ్యర్థి ఎవరు? జనసేన, బీజేపీ, ఎంఆర్ఎఫ్స్, మేము తెలుగుదేశం కదా. ఉమ్మడి అభ్యర్థి ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి మా వాళ్ళు గెలిపిస్తే ఈరోజు నా వెంబడి తిరుగుతున్నారు, రాత్రి అనక పగలనక నన్ను మోసుకొని పోతున్నారు. పార్టీ నుంచి పార్టీ మారినా వాళ్ళు ఈరోజు నాతో పదవి పొందిన వాళ్ళంతా అటు సైడ్ ఉండరు. పదవి పొందకుండా ఎవరైతే సర్పంచ్ గెలిచి ఓడిపోయినారో, ఎవరైతే జడ్పీ గెలిచి ఓడిపోయినారో, ఎవరైతే ఎంపీ సర్పంచ్గా ఎంపీటీసీ ఓడిపోయినారో వాళ్ళు ఈరోజు నాతో తిరుగుతున్నారు. వాళ్ళకి నిజం కూడా వాళ్ళకి ధన్యవాదాలు మీద తెలియజేసుకుని, కృతజ్ఞతలు తెలియజేసుకుని, చాలా మంచి పరిణామం. తప్పకుండా ఆ పెత్తందారి వ్యవస్థ ఈ సత్యాన్ని జరగకూడదని ప్రశాంతవంతం చూశారు. నిన్న ప్రక్రియ కూడా 20 మంది 24 మంది కంటెక్ట్ చేసిన కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ జరిగిందా? ప్రజెంట్ ఎమ్మెల్యే కదా నేను, ఎక్కడ నామినేషన్ పరం నుంచి చాలా సందర్భం జరుగుతున్నది, కొట్టాట్లు వ్యవహారం జరిగింది. ఇక్కడ 5 ఏళ్ళు జరిగింది చూడు, ఎవరిపైన ఎస్ఐటి కేసు పెట్టినా చూడు. ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు అంటే ఆ సర్పంచ్ వలనో ఎంపీ జరిగింది, నాకు సంబంధం లేదు. దానిపైన నా పైన రుద్దారు, భగవంతుడు ఉంటాడు. ఎక్కడ కూడా నేను ధర్మంగా చేయాలని కోరుకుంటాను. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నిజం కూడా ఆర్టీవీ ప్రతినిధి బృందానికి మీకు సమన్వయం మనవి చేసుకుంటాను. ఈ సత్యాడు ప్రజలందరికీ కూడా మనవి చేసుకున్నాను. మీ ద్వారా ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి రావాలా. 7 మండలాలు ఎవరైనా కాన్సెప్ట్ నిలిచి ఏ పార్టీ అయినా కూడా కావచ్చు, వారి కోటేయండి, గెలిపించండి. ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యే వచ్చేది, ప్రజల కష్టాలు తీసుకుని ఎమ్మెల్యే వచ్చేది. ఒకటి హాస్పిటల్ అంటాడు, ఒకటి యాక్సిడెంట్ అంటాడు, ఒకటి ఏదైనా జరిగిపోయింది అంటాడు, ఒకటి గుంటలపై జరిగిపోయింది అంటాడు. రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. అలాంటి సందర్భాల్లో స్వతంత్రం 76 సంవత్సరాలు అయినప్పుడు కూడా మీరు రకరకాల మనుషులు తీసుకుని పెట్టి వీడు గెలిపిస్తే న్యాయం గెలిచినట్లుగా, ధర్మం గెలిచినట్లుగా మీరు ఆలోచించుకోమని విద్యార్థుల్ని, మేధావుల్ని, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వినిస్తున్నారు. భవిష్యత్తులో అటువంటి మానుకుంటే నెక్స్ట్ తరంలో ఎవరు ఈ సబ్జెక్ట్ కానీ రారు. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో లోకల్ వాడికి ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ప్రక్రియ మీతోనే స్టార్ట్ కావాలా. మీరు ఎలాబరేట్ చేసి ప్రజలకు తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
తప్పకుండా విజయం సాధిస్తాం. సో ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు, అంటే ఇటు ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి కేడర్ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజానీకం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుదాం. ఏం సార్ మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, లేదా ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, అంటే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తున్నారు. సో మీరు ఇక్కడ కేడర్గా కూడా ప్రజలకు వివరిస్తున్నారా? ఎలా ఉంది స్పందన? స్పందన బ్రహ్మాండంగా ఉందండి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. మా అన్న కోనేటి ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మీరు ఎక్కడికైనా పల్లెలకు వెళ్ళండి, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, మన డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ ఏది కావచ్చు, అభివృద్ధి అంటే ఏమిటి చేసి చూపించినాడు. జరగబోయేది అదే. మేము కూడా అన్నగారికి చెప్పి అన్నగారు వెంట ఉండి నడిపించి ఆయన గెలిపించి మాకు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఎలా ఉంది సార్ మీ గ్రామంలో? ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉన్నారు ప్రజానికాలు? అది జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన వివరిస్తుంటే ఎలా స్పందిస్తున్నారు? బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం ఖాయం ఖాయం. ఎందుకంటే ఆయన పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు, నీతి నిజాయితీకి మారు పేరు ఆదిమూలం గారు. అందుకే ఈ దినం ఏ పార్టీలో నిలిచినా ఆయనకి స్పందన బ్రహ్మాండంగా ఉంది. కానీ పెత్తందారి వ్యవస్థ మీద ఈ నియోజకవర్గం కండ్లు తెరవాలి. ఎందుకంటే ఇది మళ్ళా పునరుత్థానం కాకూడదు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నియోజకవర్గ ప్రజలు, మరి దళితులు, ముఖ్యంగా అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క పెత్తందారి వ్యవస్థను, మరి రామచంద్రారెడ్డి యొక్క ఆ ప్రాబల్యాన్ని మనం తుంగలో తొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆదిమూలన్ననే అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. జనసేన వ్యక్తులు కూడా ఉన్నారు, మండల అధ్యక్షుడంట. ఎలా ఉంది మీ పార్టీ, అంటే కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థిగా, మీ తెలుగుదేశం అదేవిధంగా కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి ఆదిమూలం గారికి స్పందన ఏ విధంగా ఉంది? మీ సహకారం ఏ విధంగా ఉంది? ప్రజల్లో స్పందన ఏ విధంగా? మాది 100% ఉమ్మడి అభ్యర్థికి మా యొక్క సహకారాన్ని ఇస్తున్నాము. అదేవిధంగా ఇంతకు ముందంటే 10 రోజుల ముందు వరకు కూడా చాలామంది కలవలేకుండా పోయినారు. అది కొన్ని పర్సనల్ కారణాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడు సారు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క నాయకుడి ఇంటికి వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళతో పలకరించి వాళ్ళ యొక్క సమస్యలను విని వాటిని పరిష్కరించే దిశగా వారి యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము వారికి పూర్తి సహకారం ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఆదిమూలం గారిని 100% గెలిపిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తాం. ఎంఆర్పిఎస్ నేతలు కూడా ఉన్నారు. ఎలా ఉంది అంటే మీరు కూడా కలిశారు కూటమితో సమానంగా. అది ప్రధానంగా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దళితులు ఎక్కువగా ఉండేటువంటి పార్టీ. అది మీ దళితులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీ, ఒక దళిత పార్టీకి సంబంధించి ఎలా ఉంది స్పందన, అదేవిధంగా మీ సహకారం? అభ్యర్థి గారు రెండోసారి మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినటువంటి ధైర్యం ఏ అభ్యర్థికి లేదు. ఇంత వయసులో కూడా రెండోసారి పోటీ చేయడానికి సిద్ధపడినందుకు అభ్యర్థి గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అందులో దళితులు, ఒక దళితులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు జీవిత శైలి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ వలసలు ఇంకా ఉన్నాయి. పక్క రాష్ట్రం తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా వలసల బతుకులు ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీలో శ్రీ సిటీ అనే ఒక పరిశ్రమ ఉన్నప్పటికీ, అక్కడ ఆ సంస్థలో వేలాది పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకి ఉద్యోగాలు లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. దాన్ని అభ్యర్థి గారు మొన్న జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు వచ్చినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి పూర్తిగా వివరించారు. అది అందరికీ ఆమోదకరమైనటువంటి విషయమే. కానీ ఇక్కడ సత్తివేడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2,37,000 ఓట్లు చిల్లర ఓట్లలో అత్యధిక ఓట్లు వేయించుకొని గెలిపించుకునే బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలుసుకొని ఏకతాటి మీదకి ఈరోజు ఏ పార్టీలోనూ ఈ విధంగా అన్ని సంఘాలు కానీ, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఎక్కడ సరే తగాదాలు లేకుండా జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఎంఆర్పిఎస్ కానీ, ఇతర ప్రజా సంఘాలు కూడా కలిసి వస్తున్నాయి. ఖచ్చితంగా గతంలో వచ్చిన దానికన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేదానికి మేమంతా కష్టపడి పనిచేయబోతున్నాం. సో రైట్, అది మొత్తం చెప్పండి, ఎలా ఉంది స్పందన? మొత్తం ఆయనతో కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలని మార్పు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు అందరూ నమస్కారం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిని పంపించారు. నీతి నిజాయితీ గల నాయకుడు, ఆదర్శవంతుడు, ఎన్ని వేళ అతనికి ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే భావన కలిగిన వ్యక్తి.
వైసీపీలో ఉన్న తెలుగుదేశం మన పార్టీకి వచ్చిన ప్రజలందరూ కూడా అతను సహకరిస్తారు. అదేవిధంగా మన నాయకుడు అన్ని విధాలుగా ఆలోచించి మంచి నాయకుని మాకు పంపించినారు. ఆయన 72 వయసులో కూడా ఎండ అనుకుని వాన అనుకుండా కష్టపడి తిరిగి చేస్తున్నాడు. ప్రతి మండలం మేము తిరుగుతున్నాం, ఆయన తిరుగుతున్నారు, బాగా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆయన గెలుపుతారు. అందరూ ఆయన సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మీకు తెలియజేస్తున్నాం. రైట్, మొదటి నుంచి కూడా ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయంతో పాటు చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు తాను వస్తే తీసుకొచ్చేటువంటి మార్పుని చెప్తూనే ప్రజల్లో సత్యవేడు నియోజకవర్గ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ముందుకెళ్తున్నటువంటి కోనేటి ఆదిమూలంకి ఇటు కూటమి అభ్యర్థులైనటువంటి జనసేన అదేవిధంగా బీజేపీతో పాటు ఎంఆర్పీఎస్ నేతలు కూడా సహకారం అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి క్యాడర్ పూర్తిగా కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యి తన వెంట నడవడానికి ఏదైతే ఇప్పటికే అధినాయకుడైనటువంటి చంద్రబాబు వచ్చి ఇక్కడ ఒక ప్రసంగాన్ని ఇచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయిపోయాయి. టీడీపీ క్యాడర్లో ఎవరైతే అలకబోయినటువంటి వాళ్ళు సైతం యాక్టివ్గా పుంజుకొని ఆదిమూలాన్నే ముందుకు తీసుకుని వెళ్తున్నాము, ఖచ్చితంగా ఆయనకు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన చెప్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయనే తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్యాకేజ్ స్టార్ నువ్వా, మీ పార్టీనా, అవినీతి పరుడు నేనా, మీ పార్టీనా అని చెప్పి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. తాను ప్యాకేజ్ కోసం వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు, ప్రజల అభివృద్ధి శ్రేయస్సుగా ఇక్కడ ఏదైతే ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికుడిగా ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలబడేటువంటి ఒక నేతగా ప్రజల్లో ఉండేటువంటి ఒక నాయకుడిని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు దిశగా కూడా తన అత్యధిక మెజారిటీతో ఈ తప్ప విజయం సాధిస్తానని చెప్పి కూడా తనతో పాటు తన క్యాడర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV నాగలాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.